ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ 2024 సంవత్సరం జూన్ సైకిల్ అయితే రిలీజ్ చేశారు. మరి జూన్ సైకిల్లో చేసిన మార్పులు ఏంటి, ఇంతకుముందు ఉన్న రూల్స్ ఏంటి, ప్రజెంట్ చేంజ్ అయిన రూల్స్ ఏంటి, దీనివల్ల ఎవరికి లాభం అనేది ఇక్కడ ఫుల్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి వీడియోస్లో. సో ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. అలాగే సిఎస్ఆర్ నెట్ లైవ్ సైన్సెస్కి ఆన్లైన్ కోచింగ్ ఉంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. అలాగే న్యూ బ్యాచ్ అనేది ఇంకొక 5 డేస్లో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియో రూపంలో మీకు అవైలబుల్గా ఉంచుతాను. అంటే కోచింగ్ ఫీజు ఏంటి, కోచింగ్ డీటెయిల్స్ ఏంటి, క్లాసెస్ టైమింగ్స్ ఏంటి అనేది ఫుల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి నా ఛానల్ మీరు ఫాలో అవుతుంది. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కూడా కాంటాక్ట్ అయ్యి మీరు ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ 2024 జూన్ సైకిల్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇక్కడ జూన్ సైకిల్కి సంబంధించిన ఫస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకి ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మ్స్ అయితే స్టార్ట్ అయింది. అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి 1వ తారీఖు మే నెల నుంచి 21వ తారీఖు మే నెల వరకు మనకి యొక్క ఎగ్జామ్స్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ నుంచి 21st వరకు మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయాలి. కాబట్టి మీరు ముందుగానే అప్లికేషన్ ప్రాసెస్ చేసి అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదన్నా చేంజెస్ ఉండి అంటే ఒకవేళ మీకు ఏమన్నా మనీ లేకపోతే మాత్రం ఎక్స్ట్రాగా 2 డేస్ టైం కూడా ఇవ్వడం జరిగింది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీజు పేమెంట్ అనేది 22-23 లోపల కూడా మీరు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఆ కరెక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి 25 నుంచి 27 వరకు మనకి అవైలబుల్గా ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఇక్కడ చేంజెస్ కనుక చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఫీజు పర్టికులర్స్ చూద్దాం. అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత ఫీజు అనేది ఇవ్వడం జరిగిందంటే, సో ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉంటారో వాళ్ళకి 1150 రూపీస్ అయితే ఫీజు అనేది ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ ఫీజు. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే ఉన్నారో అలాగే ఓబీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 600 రూపీస్ అనేది ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే థర్డ్ జెండర్ కేటగిరీలో ఉన్నారో వీళ్ళకి 325 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ చేంజ్ ఇదే. ఎందుకంటే లాస్ట్ డిసెంబర్ సైకిల్ ఏదైతే ఉందో డిసెంబర్ సైకిల్ 2023లో ఫీజు అనేది ఇక్కడ తగ్గింది అనమాట. అంటే అక్కడ ఫీజు తక్కువగా ఉంది, ఇక్కడ ఫీజు అనేది పెరిగింది. సో లాస్ట్ సైకిల్లో జనరల్కి 1100 రూపీస్ అయితే ఇక్కడ 1150 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 600 రూపీస్ అయితే అంటే వాళ్ళకి 550 రూపీస్ అయితే ఇక్కడ 600 రూపీస్ అనేది పెరగడం జరిగింది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్లో 2023 సైకిల్ అప్లై చేశారో వాళ్ళకి 275 రూపీస్ అయితే ఇక్కడ 325 రూపీస్ అనేది పెట్టడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఫీజు అనేది పెరిగింది. 50 రూపీస్ అనేది ఇక్కడ ప్రతి కేటగిరీకి 50 రూపీస్ అనేది పెంచడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇది మనకు సంబంధించింది. అయితే ఎగ్జామినేషన్ సంబంధించింది చూసుకుంటే ఇది ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అలాగే హిందీ బైలాంగ్వేజ్లో ఉంటుంది. హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఉంటుంది. అలాగే మనకి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. యూజీసీ నెట్ అయితే మనకి ఏదైతే ఓఎంఆర్ షీట్ అనేది ఇచ్చి పెన్ అండ్ పేపర్ మోడల్ ఇచ్చారో, కానీ ఇక్కడ మాత్రం మనకి సిఎస్ఆర్ నెట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కొంచెం గుడ్ న్యూసే. ఎందుకంటే ఇటువంటి ఎగ్జామ్స్ అనేవి క్వశ్చన్ పేపర్ చాలా లెందీగా ఉంటుంది. సో మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాకుండా పెన్ అండ్ పేపర్ మోడల్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం. సో చాలా బిట్స్ అనేది వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సిబిటి అనేది కొంచెం మంచిదే. అలాగే ఎగ్జామినేషన్ టైం కనుక చూసుకుంటే 180 మినిట్స్ 3 అవర్స్ అనేది టైమింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో అంటే ఎంసీక్యూస్ టైప్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు మనకి 25th, 26th, 27th జూన్లో మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 22 లోపలనే కంప్లీట్ చేసుకోవాలి. అలాగే 22 లోపల మీరు అంటే మే 22కి మీరు అప్లికేషన్ కంప్లీట్ చేస్తే జూన్ 25, 26, 27 మీకు ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 పేపర్స్ ఉన్నాయి. ఆ 5 పేపర్స్ ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ ఒక్కొక్క పేపర్కి సంబంధించిన ఒక్కొక్క రోజు మనకి ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ పేపర్కి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అనేది ముందు రోజుల్లో మనకి ఎన్టీఏ వాళ్ళు పబ్లిక్ నోటీసులు అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్గా 50 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అయితే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది మేజర్ చేంజ్ అనమాట. అంటే సో ఇంతకుముందు ఓన్లీ కేటగిరీ 1 కేటగిరీ 2 ఉండేది. అంటే ఒకటి కేటగిరీ 1 వచ్చేసి జేఆర్ఎఫ్, కేటగిరీ 2 వచ్చేసి మనకి ఎల్ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అయితే ఇప్పుడు కొత్తగా మనకి కేటగిరీ 3 అనేది ఎంటర్ చేశారనమాట. సో ఇక్కడ వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో కేటగిరీ 1లో అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎవరైతే కేటగిరీ 1లో సెలెక్ట్ అవుతారో అంటే మీరు రిటర్న్ ఎగ్జామ్ రాస్తారు కదా, రిటర్న్ ఎగ్జామ్లో మీకు టాప్ మార్క్స్ ఉన్న వాళ్ళకి జేఆర్ఎఫ్ అనేది అవార్డు అవుతుంది. మరి ఎవరికైతే జేఆర్ఎఫ్ అవార్డు అవుతుందో వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అవార్డు అవుతుంది. ఓకే. ఒకవేళ మీరు టాప్ మార్క్స్ కనుక ఉంటే మీకు జేఆర్ఎఫ్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది. అలాగే పిహెచ్డి అడ్మిషన్ కూడా మీకు లభిస్తుంది. అంటే ఇండియాలో
ఏ యూనివర్సిటీలో అయినా ఏ రీసెర్చ్ సెంటర్లో అయినా అన్ని స్టేట్స్లో ఏ స్టేట్లో అయినా మీరు పిహెచ్డి చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క అవకాశం అనేది కేటగిరీ 1 వాళ్ళకి లభిస్తుంది. అలాగే కేటగిరీ 2 ఎవరైతే ఉన్నారో అపాయింట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి. ఎవరైతే కొంచెం మార్కులు తగ్గుతాయో, అంటే జేఆర్ఎఫ్ కన్నా కొంచెం ఒక మార్కులు తగ్గుతాయో, సో రిటర్న్ ఎగ్జామ్లో వాళ్ళకి ఎల్ఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు జేఆర్ఎఫ్ అనేది ఏదైతే ఉందో జేఆర్ఎఫ్ అనేది వీళ్ళకి అవార్డు అవ్వదు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది వీళ్ళకి అవార్డు అవుతుంది. ఓకేనా, ఓన్లీ వీళ్ళకి ఎల్ఎస్ అనేది మాత్రమే వస్తుంది. అలాగే పిహెచ్డి అడ్మిషన్ కూడా వీళ్ళకి ఇండియాలో ఏ స్టేట్లో అయినా వీళ్ళు పిహెచ్డి చేసుకోవచ్చు. అలాగే ఏ రీసెర్చ్ సెంటర్లో అయినా వీళ్ళు పిహెచ్డి అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కేటగిరీ 1లో ఎవరైతే ఉంటారో కేటగిరీ 1 వాళ్ళకి డైరెక్ట్గా 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. జేఆర్ఎఫ్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు. అలాగే కేటగిరీ 2లో కూడా ఫెలోషిప్ వస్తుంది. కాకపోతే డైరెక్ట్ ఫెలోషిప్ రాదు, ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి ఫెలోషిప్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇది కేటగిరీ 2 అనమాట. సో ఇక్కడ కేటగిరీ 3 ఉంది. కేటగిరీ 3 వచ్చేసి అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ఓన్లీ అన్నారు. సో ఇక్కడ వీళ్ళకి జేఆర్ఎఫ్ అయితే అవార్డు అవ్వదు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది వీళ్ళకి కూడా అవార్డు అవ్వదు. ఓన్లీ పిహెచ్డి అడ్మిషన్ ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా వీళ్ళు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లభించడం జరిగింది. ఓకేనా, ఇది ఒక న్యూగా యాడ్ అయిన ఫ్యూచర్ అనమాట. అంటే ఇంతకుముందు చాలామంది సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ రాసి అంటే కట్ ఆఫ్స్ వచ్చేసి 95%, 96, 99 అలా వస్తుంది అనమాట. సో 97, 98% వస్తుంది. చాలామంది 50%, 60% అలా ఆగిపోతూ ఉన్నారు. ఓకేనా, సో అలా ఆగిపోయిన వాళ్ళు చాలామంది కెరియర్ లాస్ అవుతుంది అనేసి వీళ్ళకి ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే స్టేట్ ఏదైతే ఉందో స్టేట్స్ ఆర్సెట్ అనేది ఎలా అయితే పెడుతున్నారో ఆ ఆర్సెట్కి బదులుగా ఇక్కడ సిఎస్ఆర్ నెట్లో వచ్చిన మార్కుల వెయిటేజ్ ఏదైతే ఉందో ఆ మార్కులని వెయిటేజ్ని బేస్ చేసుకొని వీళ్ళకి అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకు సంబంధించింది. ఇక్కడ కేటగిరీ 1 చూడండి, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్మిట్ టు ద పిహెచ్డి ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ అన్ ఇంటర్వ్యూ యాజ్ పర్ ద యూజీసీ. సో ఇక్కడ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం సో పిహెచ్డి అడ్మిషన్ అనేది ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మినిమం స్టాండర్డ్ అండ్ ప్రొసీడ్యూర్స్ ఫర్ అవార్డ్ టు పిహెచ్డి డిగ్రీ రెగ్యులేషన్స్ 2022 ప్రకారం వీళ్ళకి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే కేటగిరీ 2లో ఉంటారో జాయింట్ సిఎస్ఆర్ యూజినట్ అండర్ కేటగిరీ 2, కేటగిరీ 3 కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ద డిఫరెంట్ యూనివర్సిటీస్. హీ ఈజ్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి. సో మరి ఇక్కడ కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 ఎవరైతే ఉన్నారో కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3లో ఎవరైతే ఇక్కడ కేటగిరీ 2లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది. అలాగే కేటగిరీ 3లో కూడా వాళ్ళకి పిహెచ్డి అనేది అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇక్కడ కేటగిరీ 3 ఏదైతే ఉందో కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి మాత్రం 70% అనేది నెట్ స్కోర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నెట్లో వీళ్ళు స్కోర్ చేసిన మార్క్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వీళ్ళకి 70% అనేది ఇవ్వడం జరుగుతుంది వెయిటేజ్. అలాగే 30% వచ్చేసి వీళ్ళకి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కదా, ఇంటర్వ్యూని బేస్ చేసుకొని వీళ్ళకి 30 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సో ఇప్పుడు ఒక పిహెచ్డి ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్కి ఒక 15 మంది కనుక వెళ్తే అందులో మార్క్స్ ఇప్పుడు అందరూ సిఎస్ఆర్ నెట్ రాస్తారు, అందులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయి అనేది దాన్ని కన్సిడర్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు కదా, సో ఇంటర్వ్యూ చేసిన దాని ప్రకారం వాళ్ళకి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఓవరాల్గా 70% అనేది మనకి నెట్ వెయిటేజ్, అలాగే ఇక్కడ 30% వచ్చేసి మనకి ఇంటర్వ్యూ వెయిటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద నెట్ బై ద క్యాండిడేట్స్ ఇన్ కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 విల్ బి valid for a period of 1 year from the date of declaration of the result of joint CSR UGNet. మరి ఒకసారి ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఓకేనా, సో కేటగిరీ 2 కేటగిరీ 3లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఓన్లీ 1 year మాత్రమే చెల్లుతుంది అనేసి మనకి ఇక్కడ చెప్పారు. సో అంటే ఇప్పుడు జూన్ 2024లో మీరు ఎగ్జామ్ రాస్తే మళ్ళీ 2025 జూన్ కల్లా మీరు అడ్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ మీకు 1 year మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి సో మీరు ఈ యొక్క 1 year లోపల మీరు పిహెచ్డి అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే ద రిజల్ట్ ఆఫ్ నెట్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ ద పర్సంటైల్ అలాంగ్ విత్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ క్యాండిడేట్ టు యూటిలైజ్ ద మార్క్స్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి. సో ఇంతకుముందు ఓన్లీ పర్సంటైల్ మాత్రమే ఇచ్చారు, కానీ ఇప్పుడు పర్సంటైల్తో పాటు ఎక్స్ట్రాగా మీకు ఏమిస్తున్నారు, మార్క్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ మార్క్స్ అనేవి మీకు పిహెచ్డిలో యూజ్ అవుతుంది, అంటే పిహెచ్డి అడ్మిషన్కి మీకు యూజ్ అవుతుంది కాబట్టి సో ఇలా ఇవ్వడం జరిగింది. ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ హూ విల్ బి క్వాలిఫైడ్ జేఆర్ఎఫ్ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు ద పిహెచ్డి ఓన్లీ విల్ బి డిసైడ్ బై ద రిజల్ట్ ఆఫ్ కమిటీ. సో మరి ఇక్కడ 3 కేటగిరీస్లో 2 కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో జేఆర్ఎఫ్ అలాగే నెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా రిజల్ట్స్ అనేవి వాళ్ళ యొక్క సిఎస్ఆర్ హెచ్ఆర్డీజీ ఏదైతే ఉందో దాంట్లో మనకి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కేటగిరీ 3 ఉంటారో వాళ్ళకి మాత్రమే
సపరేట్గా ఇంటర్వ్యూస్ అనేవి ఉంటుంది. సో ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అనేది విడిగా యాజ్గా ఎవ్రీ ఇయర్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ఇచ్చేలాగా ఇస్తున్నారు. సో ఎవరైతే కేటగిరీ 3లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది యొక్క మేజర్ చేంజెస్. కేటగిరీ 1లో జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది విత్ ఫెలోషిప్. కేటగిరీ 2లో మనకి జేఆర్ఎఫ్ రాదు, ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తుంది, అలాగే పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది విత్ స్టైఫండ్ కూడా మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు. కేటగిరీ 3లో మాత్రం జేఆర్ఎఫ్ రాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాదు, ఓన్లీ పిహెచ్డి మాత్రమే అడ్మిషన్ మాత్రమే వస్తుంది అనమాట. ఓకేనా. సో మరి ఇక్కడ జేఆర్ఎఫ్గా ఎవరైతే అవార్డు అవుతారో జేఆర్ఎఫ్గా అవార్డు అయిన వాళ్ళకి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఫస్ట్ 2 years అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫెలోషిప్ వచ్చేసి ఎవరైతే జేఆర్ఎఫ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి మాత్రం స్టైఫండ్ వచ్చేసి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి తోడు ఎడిషన్ యాన్యువల్ కాంటిగ్నెంట్ గ్రాంట్ ఆఫ్ 20,000 రూపీస్ ఈజ్ రియంబర్స్డ్ డైరెక్ట్లీ టు ద ఫెలో. సో దీనికి తోడుగా కాంటిగ్నెన్సీ అంటే మీరు రీసెర్చ్ చేసినందుకు సో మీకు సంబంధించిన ఏదైనా ఎక్విప్మెంట్స్ కానీ వాటికి సంబంధించిన మొత్తం మెటీరియల్కి సంబంధించిన కానీ మొత్తం మీకు 20,000 రూపీస్ అనేది మీకు ఈ యొక్క ఫెలోషిప్తో పాటు ఇయర్లీ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మీకు సంబంధించిన మేజర్ చేంజెస్. ఒకవేళ మీరు సిఎస్ఆర్ అంటే క్వాలిఫై అయ్యారు, జేఆర్ఎఫ్ అయితే 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయిపోతుంది, అది 2 years వ్యాలిడిటీ అన్నారు. ఒకవేళ మీకు 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ థీసిస్ కనుక సబ్మిషన్ అయిపోయి మీరు ఎస్ఆర్ఎఫ్గా కనుక ప్రమోట్ అయితే మాత్రం మీకు ప్రమోషన్లో 42,000 పర్ మంత్ అనేది వస్తుంది. ఓకేనా. సో మీరు థర్డ్ ఇయర్ ఎప్పుడైతే పిహెచ్డి అడ్మిషన్ థర్డ్ ఇయర్ అవుతారో అప్పుడు మీకు 42,000 ప్లస్ హెచ్ఆర్ అనేది మీకు ఇక్కడ ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఆ తర్వాత చూసుకుంటే ఎవరైతే ఇక్కడ నెట్ క్వాలిఫై అవుతారో నెట్కి సంబంధించిన ఫెలోషిప్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్గా ఫెలోషిప్ వస్తుంది. ఎవరైతే నెట్ క్వాలిఫై అయ్యారో నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళ యొక్క సంబంధించిన కేటగిరీకి సంబంధించిన ఫెలోషిప్ని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎన్ఎఫ్ ఓబీసీ, అలాగే ఎవరైతే ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎన్ఎఫ్ఎస్సికి, అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎన్ఎఫ్ పీడబ్ల్యూడి కేటగిరీకి ఫెలోషిప్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నేషనల్ ఫెలోషిప్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్ఎఫ్ ఓబీసీ, అలాగే నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఎన్ఎఫ్ఎస్సి, అలాగే నేషనల్ ఫెలోషిప్ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వీళ్ళు ఈ యొక్క ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే నెట్ క్వాలిఫై అవుతారో నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఈ విధంగా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మినిస్ట్రీలో ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ అనే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో కూడా మనకి చేంజ్ అనేది చేయడం జరిగింది. సో ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో జనరల్ కేటగిరీ వాళ్ళకి 55% మార్క్స్ అనేది యాజ్ టీజ్గా ఉంది. మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీలో ఉన్నారో వీళ్ళకి 50% మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంఎస్సీలో అంటే ఇప్పుడు ఎంఎస్సీ చేస్తారు కదా, సో మాస్టర్స్ డిగ్రీలో ఇంతకుముందు ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి 55%, అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా 55% అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళకి మాత్రం 50% అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం చేంజెస్ చేశారు. ఓన్లీ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే 55% మార్క్స్ అనేది అంటే ఎంఎస్సీలో 55% మార్క్స్ రావాలనేసి, ఎవరైతే ఇక ఓబీసీ కేటగిరీలో ఉన్నారో అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ థర్డ్ జెండర్ కేటగిరీలో ఉన్నారో వీళ్ళకి మాత్రం 50% మార్క్స్ వస్తే చాలు ఎంఎస్సీలో వీళ్ళకి పిహెచ్డి అడ్మిషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇంకా మేజర్ చేంజెస్ కనుక చూసుకుంటే ఇంకా ఏమిచ్చారంటే ఎవరైతే ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఎంఎస్సీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఎవరికి ఇచ్చారంటే 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే ఉన్నారో 8 semesters రాస్తున్నారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో అంటే ఎవరైతే బీఫార్మసీ చేస్తున్నారో అలాగే బీఫార్మసీ కంప్లీట్ అయిపోయిందో లేదా ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారో లేదా అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేశారో వాళ్ళకి కూడా ఈ యొక్క సిఎస్ఆర్ నెట్లో అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఈ 4 years డిగ్రీ వాళ్ళు ఉన్నారు కదా, 4 years డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సిఎస్ఆర్ నెట్కి. అలాగే 4th ఇయర్లో ఉన్నారో ఫైనల్ సెమ్ రాస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ హ్యావింగ్ పాస్డ్ 4 years 8 semester బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ షుడ్ హ్యావ్ మినిమమ్ 75 marks ఇన్ ద అగ్రిగేటెడ్ or its equivalent grade on a point scale wherever the grading system is followed. So 75% మార్క్స్ అనేది వీళ్ళకి రావాలి. సో రిలాక్సేషన్ ఆఫ్ 5% మార్క్స్ ఆఫ్ ఈక్వలెంట్ గ్రేడ్ మే బి అలౌడ్ ఫర్ దోస్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ. సో 75% అనేది వీళ్ళకి రావాలి. ఒక 5% అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రం ఇక్కడ తగ్గించడం జరిగిందనమాట. సో ఇది వీళ్ళకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకేనా. సో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతున్నారంటే ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్, అలాగే ఎంఎస్సీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్, అలాగే ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, అలాగే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ 4 years డిగ్రీ ఎవరైతే ఉన్నారో 4 years డిగ్రీలో లాస్ట్ సెమ్ రాసేవాళ్ళు, అలాగే ఆ 4 years డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే ఇక్కడ ఎంఫార్మసీ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క అడ్మిషన్ సంబంధించింది అనమాట. ఇంకొక అప్డేట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనమాట. సో ఇంతకుముందు వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే
నాట్ మోర్ దెన్ 30 years as on the first day of the month in which the examination is concluded June 24, 2024. A relaxation up to 5 years is provided to the candidates belonging to the OBC NCL as per the general list OBC available on the website SC ST PWD థర్డ్ జెండర్ కేటగిరీస్ అండ్ ఉమెన్ అప్లికెంట్స్. సో జనరల్గా చూసుకుంటే ఇంతకుముందు JRF ఏజ్ లిమిట్ అనేది 28 years ఇచ్చారండి. సో ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి 28 years అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే ఓబీసీ ఉన్నారో వాళ్ళకి మాత్రం 28 years ప్లస్ 3 years కలిపి 31 years అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే SC ST PWD కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి 28 + 5 అంటే 33 years వరకు JRF ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ యొక్క 2024 సైకిల్లో చేంజెస్ చేశారు ఏంటంటే, సో ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి మాత్రం 30 years వచ్చే వరకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది JRF అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదంటే చాలా అంటే చాలా లక్ అని చెప్పుకోవచ్చు. సో 30 years వరకు మీకు JRF ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఓకేనా, జూన్ 2024 లోపల మీకు 30 years అనేది కంప్లీట్ అవ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ 30 years దాటితే మాత్రం ఈ యొక్క JRF కేటగిరీకి ఎలిజిబుల్ కాదు, ఓన్లీ జనరల్. అలా కాకుండా ఇంకా ఎవరైతే ఓబీసీ అలాగే ఎవరైతే SC ST PWD కేటగిరీలో ఉన్నారో వీళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారన్నమాట. అంటే ఇంతకుముందు ఏంటి, ఓబీసీ వాళ్ళకి 28 + 3 మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే 30 yearsతో పాటు, సో జనరల్ కేటగిరీలకు 30 years, సో ఓబీసీ ఎవరైతే ఉంటారో ఓబీసీ SC ST PWD వీళ్ళందరికీ 5 years అనేది పెంచారు. సో ఇదంటే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 35 years వరకు మీరు JRFగా రాసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ యూజ్ అనమాట. సో ఈ విధంగా మీకు అవకాశం అనేది వచ్చింది కాబట్టి సో ఎవరైతే 35 yearsలో ఉన్నారో సో వాళ్ళందరూ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయనేది వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి, అలాగే కోచింగ్ సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ మీరు ఫాలో అవుతానండి. సో మేజర్ చేంజెస్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు పెంచారు. రెండోది ఏంటంటే మనకి థర్డ్ కేటగిరీ అనేది యాడ్ చేశారు. ఈ థర్డ్ కేటగిరీలో మనకి ఏదైతే ఉందో సో ఈ థర్డ్ కేటగిరీలో మనం PhD చేసుకోవడానికి ఇచ్చారు. అదొకటి చాలా అంటే చాలా బెనిఫిట్. అలాగే నెక్స్ట్ ఇంకా మీకు సంబంధించిన ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో ఏజ్ రిలాక్సేషన్ అది 5 years అనేది పెంచారు. అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫెలోషిప్ ఇంతకుముందు 31,000 ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం 37,000 + HR అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక CSR Net 2024 సంబంధించిన మేజర్ చేంజెస్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి ట్రై చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ కన్నా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసేదే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి సో ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కోచింగ్ పర్పస్ అయితే కోచింగ్ కావాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కోచింగ్కి మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోండి, 100% మీకు యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.